పరంపరే సిల్క్స్ లో యానివర్సరీ డే సేల్ కళ్యాణం కమనీయం ఆఫర్ జూలై 1 నుంచి జూలై 30 వరకు 50% ఆఫ్. మురళి విజయ్, దినేష్ కార్తిక్ ఒకప్పుడు ప్రాణ స్నేహితులు వీళ్ళిద్దరు. ఆ తర్వాత దినేష్ కార్తిక్ భార్యని పెళ్లి చేసుకొని విజయ్ నమ్మక ద్రోహం చేసి దినేష్ కార్తిక్ వెన్నుపోటు పొడిచిన నేపథ్యంలో ప్రాణ స్నేహితులు కాస్త బద్ధ శత్రువులుగా మారారు. మనందరికీ తెలిసిందే, దినేష్ కార్తిక్ జీవితంలో అత్యంత దారుణమైనటువంటి ఘటన ఏదైతే ఉందో అది తన భార్య తనను ప్రాణ స్నేహితుడిగా భావించినటువంటి వ్యక్తి ఇద్దరు కలిసి తనను మోసం చేసి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం. ఆ ఘటన తర్వాత ఇన్ని రోజులకు దినేష్ కార్తిక్, మురళీ విజయ్కి సంబంధించిన ఒక అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. భారత క్రికెట్ చరిత్రలో ఒకప్పుడు అత్యంత వివాదాస్పదమైనటువంటి ఈ ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చురేపిన ఆ ఘటన ఇప్పుడు దశాబ్దం తర్వాత మళ్ళీ తెరపైకి వచ్చింది. ఒకప్పుడు కలిసి ఆడిన ప్రాణ స్నేహితులు ఆ తర్వాత బద్ధ శత్రువులుగా మారారు. 12 ఏళ్లుగా ఒకరి ముఖం ఒకరు చూసుకోలేదు, ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోలేదు. కానీ సడన్గా ఒక పబ్లిక్ ఈవెంట్లో వందలాది మంది ముందు ఒకప్పటి తన స్నేహితుడిని తలుచుకొని మురళి విజయ్ ఇప్పుడు కన్నీరు కార్చారు. దినేష్ కార్తిక్ పేరు చెబుతూ వేదికపై ఎమోషనల్ అయ్యాడు విజయ్ మురళి. అసలు ఆ రోజు మురళి విజయ్ ఏమన్నాడు? 12 ఏళ్ల క్రితం వీరిద్దరి మధ్య జరిగిన ఆ చేదు ఘటన ఏంటి? దశాబ్దం తర్వాత ఈ కోల్డ్ వార్కి ముగింపు పడబోతుందా? అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇటీవల తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ వార్షికోత్సవ కార్యక్రమం చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన భారత మాజీ ఓపెనర్ మురళి విజయ్ మైక్ అందుకున్నాడు. అందరూ అతను క్రికెట్ గురించి మాట్లాడతారు అనుకున్నారు. కానీ విజయ్ ఊహించని విధంగా తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడం మొదలుపెట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు. నేను దినేష్ కార్తిక్ గురించి ఇక్కడ మాట్లాడాలనుకుంటున్నాను అని మొదలుపెట్టిన మురళి విజయ్ ఆ తర్వాత ప్రసంగించాడు. ఇది వినడానికి కాస్త వింతగా అనిపించవచ్చు, కానీ నేను చిన్నప్పటి నుంచి అతన్ని చూస్తున్నాను. తమిళనాడు క్రికెట్ చరిత్రలోనే డీకే అత్యుత్తమ బ్యాటర్, వికెట్ కీపర్. అతను నా ఆప్త మిత్రుడు. నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉండి డీకే ఆటను ఎన్నోసార్లు ఎంజాయ్ చేశాను. తన నాలెడ్జ్తో నాకు ఎంతో హెల్ప్ చేశాడు. అందుకు నేను ఇప్పుడు అతనికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను అంటూ మురళి విజయ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అక్కడ దశాబ్ద కాలంగా తన మనసులో దాచుకున్న బాధను, స్నేహితుడిపైన ఉన్న గౌరవాన్ని ఆ కన్నీళ్ల రూపంలో ఇప్పుడు బయట పెట్టినట్టుగా కనపడుతుంది. అసలు విజయ్ ఎందుకంత ఎమోషనల్ అయ్యాడంటే 2012 సంవత్సరానికి ఒకసారి మనం వెళ్ళాలి. తమిళనాడు జట్టుకు, ఆ తర్వాత భారత జట్టుకు కలిసి ఆడిన డీకే, విజయ్ ఇద్దరు అత్యంత ప్రాణ స్నేహితులు. కానీ వీరి జీవితంలోకి నిఖితా వంజారా అనేటువంటి రూపంలో తుఫాన్ వచ్చేసింది. దినేష్ కార్తిక్ మొదటి భార్య అయినటువంటి నిఖిత మురళి విజయ్తో సన్నిహితంగా మెలిగింది. ఈ విషయం తెలుసుకున్న దినేష్ కార్తిక్ 2012లో నిఖితాకు విడాకులు ఇచ్చాడు. ఆ వెంటనే మురళి విజయ్ ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ ఘటన అప్పట్లో భారత క్రీడా వర్గాలలో అతిపెద్ద దుమారం రేపింది. ఒక ప్రాణ స్నేహితుడు ఇలా వెన్నుపోటు పొడిచాడన్నటువంటి బాధతో దినేష్ కార్తిక్ తీవ్ర డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఆ సంవత్సరంలో. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మాటలు లేవు. ఆఖరికి తమిళనాడు ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు కూడా మురళి విజయ్ బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తుంటే స్టేడియంలోకి ప్రేక్షకులు డీకే డీకే అని నినాదాలు చేస్తూ విజయ్ని మానసికంగా దెబ్బతీసిన సందర్భాలు కూడా అప్పుడు కనిపించాయి. సో ఆ చేదు అనుభవం తర్వాత దినేష్ కార్తిక్ ఫినిక్స్ పక్షిలా పైకి లేచాడు. భారత స్క్వాష్ క్రీడాకారిణి దీపిక పల్లికల్ను 2015లో వివాహం చేసుకొని పర్సనల్ లైఫ్ను సెట్ చేసుకున్నాడు. ఆ తర్వాత నిదాహాస్ ట్రోఫీ ఫైనల్లో కొట్టిన ఆ సిక్సర్, ఐపీఎల్లో ఆర్సీబీ తరపున ఒక బెస్ట్ ఫినిషర్గా అతను చేసిన అద్భుతాలు అందరికీ తెలిసిందే. తనను మోసం చేసిన వాళ్ళ ముందు తల ఎత్తుకొని బతికి చూపించాడు దినేష్ కార్తిక్. మరోవైపు మురళి విజయ్ టెస్టులో టీమిండియాకు ఓపెనర్గా కొన్ని అద్భుతమైన విజయాలు అందించినప్పటికీ నెమ్మదిగా ఫామ్ కోల్పోయి క్రికెట్కు దూరం అయ్యాడు. రిటైర్మెంట్ తర్వాత పెద్దగా బయటెక్కడా కూడా కనిపించలేదు. గతం కాలం అన్ని గాయాలను మానుపుతుంది అనడానికి మురళి విజయ్ స్పీచ్ ఒక ఉదాహరణ. ఏళ్లుగా తనలో ఉన్న గిల్టీ ఫీలింగ్ను పక్కన పెట్టి వందలాది మంది ముందు ఒకప్పటి తన స్నేహితుడి గొప్పతనాన్ని కీర్తించడం నిజంగా ఇది ఒక స్పోర్టివ్ స్పిరిట్ అని చెప్పాలి. క్రీడాభిమానులు కూడా విజయ్ చూపించిన ఈ పరిణితిని అభినందిస్తారా, లేక అతను చేసిన మోసానికి ఇంకా చీ అంటారా? విజయ్ చేసిన ఎమోషనల్ కామెంట్స్ పైన దినేష్ కార్తిక్ ఎలా స్పందించలేదు, ఇప్పటివరకు స్పందించలేదు. ఒకవేళ డీకే కూడా పాత విషయాలను మర్చిపోయి విజయ్ను క్షమిస్తే క్రికెట్ చరిత్రలో ఇదొక డిఫరెంట్ యాంగిల్ అవుతుంది. మరి మురళి విజయ్ చేసిన కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. Then I got to talk about Dinesh Karthik. It might be little weird, but என்னோட childhoodலேருந்து நான் அவரை நான் பார்க்குறேன். ஒன் ஆஃப் த தமிழ்நாடு's பெஸ்ட் கிரிக்கெட்டர், ஐ திங்க் பேட்ஸ்மேன், கீப்பர் எவர் அப்படின்னு நான் ஃபீல் பண்ணுறேன். இஸ் அ டைனாமிக் பர்சனாலிட்டி, டியர் ஃப்ரெண்ட். பட் ஐ என்ஜாய்ட் ஹிம் ஆஸ் அ ஃபேன் பிகாஸ் நான் நான் ஸ்ட்ரைக்கர் எண்டில் நிறைய தடவை ஆடியிருக்கேன். ஐ ஹவ் நாட் சீன் எனிபடி play like him. He's a fantastic cricketer. He's helped me a lot without his knowledge, and I really want to thank him for that now.
அண்ட் ஆர் அஸ்வின் அஃப்கோர்ஸ் அவங்க அப்பாவோட ரவிச்சந்திரன் இருக்காரு இங்கே பார்த்தேன். அவர் வந்து ஒரு தடவை 4:45க்கு நம்ம சென்ட் ப்ராக்டிஸ் இருக்கும்போது அவர் பைக்கில் வந்தார், நான் ஸ்கூட்டியில் போயிட்டு இருக்கும்போது நிறுத்தினார். தம்பி நீ வந்து இவரை விட்டுரு, நான் வந்து எனக்கு வேலைக்கு போகணும் அப்படின்னு சொன்னார். ஐ வாட்ச் அஸ்வின். ஐ ஆல்வேஸ் தாட் ஏதோ அவன் பண்ணுவான் அப்படின்னு எப்போதுமே தோணிட்டே இருந்தது. ஏன்னா அவன் ஈகர்னஸ் காமிச்சாரு, கிரிக்கெட் மேலே ஒரு வெறி இருந்துச்சு, ப்ளஸ் ஹி வாண்ட்ஸ் டு லேர்ன் த கேம் அண்ட் இம்ப்ரூவ் ஹிம்செல்ஃப். ஸோ தட் வாஸ் a great quality to have. All the youngsters listening is a great role model. And Abhinav Mukund இப்போ